హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అయితే నాకు షిరిడీలో ఉన్న నా పక్కనుండే హిందీ ఫ్రెండ్ నేర్పించిన కిచిడి అయితే మీతో షేర్ చేస్తున్నా. దీనికోసం అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని, అర గ్లాస్ కందిపప్పు, అర గ్లాస్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయ ముక్కలన్నింటినీ కట్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసేసుకోండి. తర్వాత గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు, కొంచెం అంత జీడిపప్పు వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటిని వేసుకొని కాస్త మగ్గిన తర్వాత దీంట్లోనూ రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, కొంచెం అంత గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా వేసేసుకొని ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు అంత నీళ్ళు వేసుకోండి. మీకు మరీ మెత్తగా తినాలనుకుంటే కిచిడి 4 విజిల్ రానివ్వండి. కొంచెం డ్రైగా తినాలంటే 3 విజిల్ అయితే రానివ్వండి. తర్వాత దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకొని ఉడకబెట్టేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన కిచిడి అయితే రెడీ. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఉంటాను, బాయ్.